రైతు భరోసాపై విధి విధానాలు ఇంకా కొలిక్కి రాలేదు. జనవరి మొదటి వారంలో తెలంగాణ కేబినెట్ భేటీ ఉండబోతోంది. సబ్ కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. ఆ తర్వాత కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే సర్కార్ ప్రకటించింది. ఇవాళ భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా విధి విధానాలు, జిల్లాల పర్యటనలో వచ్చిన అభిప్రాయాలు, రైతు భరోసా పరిమితిపై మంత్రులు చర్చించారు. మొదటి ఇవాల్టి భేటీలో ఏ అంశాలపై చర్చించారనే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, రైతు భరోసాపై సచివాలయంలో పక్కన భేటీ అయింది. 2 గంటల పాటు ఈ సమావేశాన్ని నిర్వహించింది. అయితే రైతు భరోసాపై మొత్తం ఇంకా విధానాలపై మాత్రం తెలిసి రాలేదు. జనవరి మొదటి వారంలో కేబినెట్ సమావేశం కూడా ఉండబోతుంది. ఇటు లోక్సభ వెళ్ళాలని కూడా కేబినెట్ కి సిఫార్సు చేశారు. ముఖ్యంగా సంక్రాంతికి రైతు భరోసా విధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు సమావేశానికి నిర్వహించారు. ముఖ్యంగా ఐటీ చెల్లించే వారికి రైతు భరోసా ఇవాళ వద్ద అనేటువంటి దాంట్లో కూడా కేబినెట్ చర్చించింది. అదేవిధంగా రైతు భరోసా పరిమితి పైన కూడా చర్చించింది. ముఖ్యంగా ప్రభుత్వం ధనం వినియోగం కూడా ఖాళీ చేసే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాల్లో సబ్ కమిటీ సమావేశాలు నిర్వహించింది. రైతులు మేధావులు వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరించింది. ఈ క్రమంలో అయితే గతంలో రైతు బంధు 100 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మాత్రం 7 ఎకరాలు 10 ఎకరాలు కటాఫ్ ఘటాలను కూడా ప్రభుత్వం చూస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే రియల్ ఎస్టేట్ భూములకు అదేవిధంగా పిల్లలు గిట్టలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ప్రజాజనం భిన్నమయ్యాయి. దాదాపు 22,000 కోట్ల నష్టం వాటింది. కాబట్టి ఖాళీ చేసేటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి అసెంబ్లీలో చర్చ కూడా నిర్వహించారు. అన్ని పార్టీల అధికారులు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టుగా తెలుస్తున్న క్రమంలో మరో 2 సార్లు దీనిపై చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో ఆమోదం కూడా చేసేందుకు ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే వరుసగా సమావేశాలతో నిర్వహిస్తోంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చందు.